అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. మీకు గనుక ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుంది. మీ ఇల్లంతా కూడా సర్వనాశనమే అవుతుంది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? మనలో చాలామందికి ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి. కొన్ని పనులు తెలిసి, మరికొన్ని తెలియకుండా చేస్తుంటాము. కానీ చెడు అలవాట్లే మన ఇంటికి పేదరికానికి దారితీస్తాయి. అలాంటి చెడు అలవాట్లను మానుకుంటేనే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళగలము. కాబట్టి మనం మానుకోవాల్సిన కొన్ని చెడు అలవాట్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు నీట్‌గా, క్లారిటీగా అర్థమవుతుందనమాట. ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చాలా ఆలస్యంగా నిద్ర లెగుస్తుంటారు. మరి కొంతమందైతే కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు కొరత అనేది ఏర్పడుతుందనమాట. ఇంకా కూడా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు. తలస్నానం చేస్తే మీ భర్తకు దురదృష్టం పడుతుంది. అలానే బొట్టు లేని భార్యను తన భర్త చూడకూడదు. ముఖ్యంగా నెలసరి సమయంలో మొదటి 3 రోజులు భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు. అలానే నెలసరి సమయంలో మొదటి 3 రోజులు స్త్రీలు తమ తలకు నూనె రాయకూడదు. అలానే మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తరువాత ఆ వంట పాత్రలను కడగకుండా అలానే వదిలేసి ఉదయం వాటిని శుభ్రం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రాత్రి సమయంలో మన వంటగదిలో అశుభ్రమైన పాత్రలు ఉండకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. దీనివల్ల ఇంట్లో పేదరికం మొదలవుతుంది. చాలామంది ఆడవాళ్ళు శుభ్రం చేసిన గిన్నెలను బోర్లా పెడతారు. అయితే వాస్తు ప్రకారం బోర్లించడం అస్సలు సరికాదు. దీనివల్ల ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ 5 వస్తువులు మాత్రం మీ చేతుల మీదుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులు ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు. ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి. అలానే మంగళవారం నాడు కుంకుమ కొనకూడదు. కుంకుమ కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. అలానే మంగళవారం నాడు ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు ఇక తిరిగి రాదు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలు శుభ్రం చేసుకోవాలి. చాలామంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు. రాత్రి సమయంలో అలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం పట్టుకుంటుంది. ఇంకా పెళ్ళైన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటి పైన కుంకుమ పెట్టుకోకూడదు. ఇలా చేసినట్లయితే తమ భర్తకు కీడు సంభవిస్తుంది. ఇక స్త్రీలకు నెలసరి సమయం వచ్చిన సమయంలో 1వ రోజున, 4వ రోజున, 5వ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి. ఇలా చేసేప్పుడు నీటిలో కాస్త పసుపు వేసుకొని మంచిగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్ల చేతికి నిండుగా గాజులు వేసుకోవాలి. కాళ్ళకి పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇలాంటివేమీ పాటించట్లేదు. అలానే ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా నైటీలను వేసుకుంటున్నారు. రాత్రి పూటే వేసుకుంటే పర్లేదు కానీ, రాత్రి పగలు తేడా లేకుండా స్త్రీలు నైటీల మీదే కాలం గడిపేస్తున్నారు. లక్ష్మీ స్వరూపమైన ఆడవాళ్ళు పద్ధతిగా చీర కట్టుకొని ఇంట్లో తిరుగుతుంటే మీ ఇంటికి ఎంతో మంచిది. పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే వెంటనే తన భర్త ముఖాన్ని చూడకూడదు. పాచి ముఖంతో భర్త ముఖాన్ని చూస్తే మీ భర్త ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి పొరపాటున కూడా పెళ్ళైన ఆడవాళ్ళు నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని కడుక్కొని తర్వాతే మీ భర్తను చూడాలి. అలానే ప్రతి శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు. కందిపప్పును తింటే జాతకంలో సూర్యుడు బలహీనపడి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి శనివారం రోజున మాత్రం పప్పు వినియోగానికి దూరంగా ఉండండి. నరదిష్టి అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్కసారి గనక మన ఇంటిపై దిష్టి సోకితే మన కుటుంబమంతా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అర్థమైంది కదా! మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.